హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ తన్వి. సో ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అదే అంశంపై మనతో మాట్లాడడానికి ఝాన్సీ ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో ఝాన్సీ. హాయ్ తన్వి గారు. సో చెప్పండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే హైకోర్టు ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది, ఏదైతే రీవాల్యుయేషన్ అని చెప్పేసి. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ ఒక నిర్లక్ష్యం వల్లనే ఇన్ని సార్లు చివాట్లు పెడుతుంది హైకోర్టు అనేది. గ్రూప్ 1 అనేదే ఫస్ట్ నుంచి ఒక చాలా లూప్ హోల్స్ ఉన్న నోటిఫికేషన్. అది ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినావు. ఏంటిది? గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ 503 పోస్టులు. దాంట్లో నువ్వు కేవలం 60 పోస్టులు కలిపి 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చినావు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అక్కడ పెట్టినావు. మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేసినావు. దాంట్లో ఏమన్నా నువ్వు నిజాయితీగా కండక్ట్ చేసినావా? GO 29 అనేది ఒకటి తీసుకొచ్చి SC ST BC మైనారిటీలకి అన్యాయం చేసినావు. ఎక్కడ నువ్వు మంచిగా ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేసినావు? ఎక్కడ నువ్వు చక్కగా ఎగ్జామ్ కండక్ట్ చేసినావు? అక్కడ నువ్వు ఒకటి తప్పు చేసినావు. వద్దురా నాయనా, ఎగ్జామ్ పెట్టకండి రా బాబు, మేము ఇది కేసు అయితే ఎగ్జామ్ పీక్తుంది అని చెప్పి మేము భావించి ఎగ్జామ్ పెట్టద్దు అని చెప్పి మేము ధర్నాలు చేసినాం. నువ్వు విన్నావా? వినలేదు. అట్లనే ఒంటెద్దు పోకడాలకు పోయినావు. ఎవరి మాట వినకుండా నీకు నచ్చిందే నువ్వు వేసుకుంటూ వచ్చినావు. ఇంత దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినావు. అదన్నా సక్రమంగా పెట్టినావా? అది పెట్టలేదు. పెట్టక ఏం చేసినావు? అందులో ఒకటే సెంటర్ నుంచి 70 మంది సెలెక్ట్ అవుతారు. వచ్చిన వాళ్ళందరికీ సేమ్ మార్కులు ఎట్లొస్తాయి? అట్లా ఎట్లా వస్తాయి? సేమ్ మార్కులు ఎట్లొస్తాయి? సేమ్ మార్కులు వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఏమైంది? మేము క్వశ్చన్ పేపర్ కూడా మాకు డౌట్ఫుల్గా ఉంది. 2022లో జరిగిన ఎగ్జామ్ పెట్టాల్సిన ఎగ్జామ్ పేపర్ మళ్ళీ ఇచ్చిందని డౌట్లు ఉన్నాం. ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ అట్లాంటివే వచ్చినాయి. అదొకటి ఉంది. హాల్ టికెట్ ఇచ్చినావు. మెయిన్స్కి ఒకటి ఇచ్చిన, ప్రిలిమ్స్కి ఒకటి ఇచ్చినావు. ఒకటే UPSCఏ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండర్డ్సే ఒక హాల్ టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చినావు? అంటే నువ్వు ఇక్కడ ఏమైనా పోస్టులు అమ్ముకుందామన్న ప్రయత్నం చేసినట్టే కదా. నువ్వు 2 హాల్ టికెట్లు ఇచ్చినావు అంటే 2 హాల్ టికెట్లు ఇచ్చినావు. అదంతా అయిపోయింది. నువ్వు రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకనంటే మేము కేసులు వేసినాం. నువ్వు దిన్నిగానం నువ్వు కేసులు వేస్తే ఏం చెప్పినావు? TGPSC ఏం చెప్పింది? తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్పి కొన్ని రోజులు ఆవాదాలు నడిచినాయి. తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు. తెలుగు మీడియంలో చదివే వాళ్ళకి వాళ్ళ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ చక్కగా లేదు, వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కంపీట్ చేయలేరు అని తెలుగు మీడియం అభ్యర్థుల మనోభావాలని దెబ్బతీసే విధంగా నువ్వు ఆ రోజు నీ తరపున లాయర్ని పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినావు. ఏం సాధించినావు అయ్యా నువ్వు? ఇంత మొండిగా ఎగ్జామ్స్ పెట్టి ఏం సాధించినావు? మళ్ళీ ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించినాం. ఈ కరెక్షన్స్లో చాలా తప్పులు ఉన్నాయి. ఎవడెవడో అన్వర్తిగాడు వచ్చి సెలెక్ట్ అయ్యి నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చిందంటే అసలు నిజంగా కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? అందుకే కడుపు మండి కేసు వేసినాం. కేసు వేస్తే ఏమైంది? రివాల్యుయేషన్ కేసు వేసిరు. కేసు వేస్తే ఏమైంది? హైకోర్టు ఈరోజు ఏమని తీర్పిచ్చిందంటే ఈ గవర్నమెంట్ చేసిన ఈ కరెక్షన్లో అన్ని తప్పులు ఉన్నాయి, ఇది రివాల్యుయేషన్కి ఖచ్చితంగా పోవాలి. ఎందుకనంటే వీళ్ళు చక్కగా కరెక్షన్ చేయలేదు, పోస్టులన్నీ అమ్ముకున్నాయనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి హైకోర్టు కూడా ఈరోజు నిరుద్యోగులకి అనుకూలంగా తీర్పిచ్చింది. న్యాయమైన తీర్పు. అది ఎవరికి అనుకూలంగా కాదు. న్యాయం జరిగింది అనుకుంటున్నారా? న్యాయం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగాల్సిన న్యాయం చాలా ఉంది తన్వి గారు. ఎందుకంటే ఇది GO 29 అని తీసుకొచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అగేన్స్ట్గా ఎగ్జామ్ పెట్టినావు కదా. మళ్ళీ ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ చేస్తూ రాసిన వాళ్ళు ఉన్నారు మెయిన్స్లో. సో మళ్ళీ SC ST BC వాళ్ళు ఏళ్ళ తరబడి నుంచి చదివిన వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 అనే నోటిఫికేషన్ ఖచ్చితంగా రద్దు అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా అది క్యాన్సిల్ అవుతుంది. నువ్వు ఈ ఎలక్షన్లో ఈ నోటిఫికేషన్లలో ఎగ్జామ్ పెట్టి ఈ జాబ్ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్ పోదాం అనుకుంటాం. అంత కథ నడవనీయం. మేమేమి పిచ్చోళ్ళం కాదు, మాకేం దద్దమలం కాదు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం.